అంజనాదేవి పూర్వకాలంలో ఈమె ఒకసారి వానర రూపంలో ఉన్న ఒక మహర్షిని చూసి పరిహసించింది. ఆ మహర్షి ఆమెను నువ్వు కూడా వానర రూపంలో స్త్రీగా మారుతావని శపించాడు. ఆ శాపం కారణంగానే ఆమె వానరకాంతగా జన్మించవలసి వచ్చింది. అప్పుడు ఆ మహర్షిని ఆమె వేడుకొని తన తప్పు క్షమించమని అడిగింది. దానికి అతడు, నీ కడుపులో ఎప్పుడైతే మహాశివుని అంశతో పుత్రుడు జన్మిస్తాడో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. ఈమెకు కేసరితో వివాహం జరుగుతుంది. ఇతడు ఎంత బలశాలి అంటే తన చేతులతో 2 ఏనుగులను కూడా గుద్ది చంపగలడు, చీల్చగలడు. అందుకే ఇతడికి కేసరి అనే నామకరణంతో పిలుస్తారు. ఇలా వీరిద్దరికీ వివాహం జరుగుతుంది. వీరికి చాలా కాలం వరకు సంతానం లేకపోవడంతో వీరు ఆ మహాశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తారు. వీరి భక్తికి మెచ్చిన పరమశివుడు తానే స్వయంగా కుమారుగా పుడతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సమయంలోనే అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని ఆయన భార్యలకు దశరథుడు పంచుతున్న సమయంలో ఒక గద్ద ఆ పాయసంలో కొంత భాగాన్ని తన్నుకుపోతుంది. ఆ సమయంలో ఆకాశ మార్గంలో వెళ్తున్న ఆ గద్దలో కాలు జారి కొంచెం పాయసం కింద పడబోతుండగా వాయుదేవుడు దాన్ని తీసుకొని తపస్సులో ఉన్న ఆ అంజనాదేవి ఒళ్ళో ఉంచుతాడు. దానితో ఆమె ఈ ప్రసాదం శివప్రసాదంగా భావించి స్వీకరిస్తుంది. ఆ తరువాత గర్భం దాల్చి 6 ఎపిసోడ్లో హనుమంతుడు ఎలా జన్మించాడు అనే విషయం గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం.